అనకాపల్లిలో తారలు దిగివచ్చిన వేళ ధరలు దిగివచ్చిన వేళ ఏప్రిల్ 3న శుభప్రదం షాపింగ్ మాల్ ప్రారంభోత్సవ వేడుకకి శుభాహ్వానం. గాజువాకలో మౌనిక మర్డర్ కేసులో ట్విస్ట్ల మీద ట్విస్ట్లు బయటకు వస్తున్నాయి. ఇప్పటి వరకు నిందితుడు రవీంద్ర పోలీసులకు చెప్పింది కట్టుకథేనా లేదా నిజమా అనే అనుమానాలు కలుగుతున్నాయి. మౌనికను చంపడానికి అసలు కారణమేంటి? మగవాళ్ళంటేనే చిరాకు పడే మౌనికకు రవీంద్ర ఎలా పరిచయం అయ్యాడు? ఘటన జరిగి దాదాపుగా 3 రోజులు కావస్తున్నా రవీంద్ర ఫ్యామిలీ ఎందుకు బయటకు రాలేదు? ఇలా అనేక ప్రశ్నలు ఇప్పుడు వినిపిస్తున్నాయి. ఇక తాజాగా మౌనికకు సంబంధించిన చివరి వీడియో సుమన్ టీవీకి ఎక్స్క్లూజివ్ గా దొరికింది. కానీ పాపం అదే ఆమెకు చివరి వీడియో అవుతుందని మౌనిక ఊహించలేకపోయింది. ఇక మౌనిక మర్డర్ కేసుపై లేటెస్ట్ అప్డేట్ మా వైజాగ్ ప్రతినిధి లక్ష్మి అందిస్తారు. చెప్పండి లక్ష్మి, మౌనిక మర్డర్ కేసులో వెలుగులోకి వస్తున్న ట్విస్ట్లపై మీ దగ్గర ఉన్న అప్డేట్ ఏంటి? దీపిక, లేటెస్ట్ గా ఏదైతే విశాఖ వేదికగా తీవ్ర సంచలనం రేకెత్తించినటువంటి మౌనిక మర్డర్ కేసు మిస్టరీ వీడిందా అంటే ఇంకా అనేక ప్రశ్నలకు సమాధానం దొరకాల్సినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇప్పటికే గాజువాక సౌత్ సబ్ డివిజన్ ఏసీపీ అదే రోజు కేసు ఇన్వెస్టిగేషన్ సీన్ రీకన్స్ట్రక్షన్స్ తర్వాత కూడా రాత్రి 8:30 గంటల ప్రాంతంలో మీడియాకు బ్రీఫ్ ఇవ్వడం జరిగింది. ఇది ఎండ్ అయితే కాదు, కానీ ఇంకా టెక్నికల్ ఎవిడెన్స్ ఆధారాలు సేకరించాలి అంటే కేసుని ఫర్దర్ గా ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ చేస్తున్నాము అని కూడా ఆయన చెప్పారు. ఆ రోజుకి మాత్రం అసలు రవీంద్ర పోలీసుల ముందు చెప్పినటువంటి నిజాలు అవి నిజమేనా, అవి చెప్పిన మాటలు ఎంతవరకు వాస్తవం అనే దానిపైనే సీన్ రీకన్స్ట్రక్షన్ జరగటం గానీ ఆధారాలు సేకరించే పనిలో పోలీసులు పడ్డారు. బట్ సుమన్ టీవీకి ఎక్స్క్లూజివ్ గా మౌనికకు సంబంధించినటువంటి ఒక వీడియో అయితే రావటం జరిగింది. ఎందుకంటే మౌనిక అత్యంత దారుణంగా తను రిలేషన్ కొనసాగించినటువంటి వ్యక్తి చేతిలో హత్యకు గురి కాబడటమే కాదు, ఆమె మృతదేహం చాలా దారుణాతి దారుణంగా క్రూరంగా ఒక మనిషి చేతిలో ముక్కలు ముక్కలుగా చేయబడినటువంటి మర్డర్ కేసు మిస్టరీకి సంబంధించి మౌనిక క్యారెక్టర్ ను ప్రతి ఒక్కరు కూడా బ్యాడ్ గా చూపిస్తున్నారు, రూమర్స్ స్ప్రెడ్ చేస్తున్నారు. కానీ మౌనిక చాలా మంచి అమ్మాయి. అందుకు సంబంధించి మౌనిక గురించి తమ ఈవెంట్ రిలేషన్ కి సంబంధించి కొన్ని విషయాలు చెప్పడానికైతే మౌనిక ఫ్రెండ్స్ మనల్ని అప్రోచ్ అవడం జరిగింది. అయితే మీడియా ముందుకు వచ్చి ఎందుకు మీరు మాట్లాడలేకపోతున్నారు అని మనం అడిగిన ప్రశ్నకు కూడా మళ్ళీ ఇలాంటి ఒక వ్యక్తి మనుషుల మధ్య ఉన్నటువంటి ఒక వ్యక్తి ప్రేమించిన అమ్మాయి అని కూడా చూడకుండా 5 ఏళ్ల పాటు రిలేషన్ కొనసాగించాను అని పోలీసుల ఎదుటే చెప్పినటువంటి రవీంద్ర ఏ చేతులతో ఆ మౌనికను ఇంటికి పిలిపించి అత్యంత దారుణంగా హత్య చేశాడు. హత్య చేయడమే కాదు, ఆధారాలు పూర్తిగా మాయం చేసే క్రమంలో ముక్కలు ముక్కలుగా కత్తి తీసుకొని నరికేశాను అని కూడా చెప్తున్నటువంటి వ్యక్తి ఒక అమ్మాయిని అర్ధాంతరంగా అంత దారుణంగా చంపేస్తే ఈ రోజు మేము మీడియా ముందుకు వచ్చి అంత ఎలా చెప్పగలుగుతాం? రేపొద్దున మాకు సెక్యూరిటీ ఏంటి అనేటటువంటి ఒక ఆవేదన ఆలోచనతో వాళ్ళు భయపడుతూ ముందుకు రాలేకపోతున్నారు. కానీ బట్ మీ ద్వారా కన్వే చేయండి, సుమన్ టీవీ ద్వారా కొన్ని వాస్తవాలు మౌనిక గురించి మేము చెప్పాలి అనుకుంటున్నాం అంటూనే ఈ వీడియో మనకి ఇవ్వటం కూడా జరిగింది. ఏదైతే ఆదివారం రోజు రవీంద్ర ఉంటున్నటువంటి గాజువాక ఎల్వి నగర్ కీర్తి ఎన్క్లేవ్ లో 102 ఫ్లాట్ లో అత్యంత దారుణంగా ఆ అమ్మాయిని హత్య చేసిన తర్వాత రవీంద్ర పోలీసుల ఎదుట లొంగిపోయాడు, వాస్తవాలు చెప్పాడు అంటూ కూడా పోలీసులు చెప్తున్నటువంటి మాటలు మనం విన్నాం. అయితే హత్యకు ముందు 3 రోజుల ముందు విశాఖలో వాళ్ళ ఇంటికి దగ్గరలోని మౌనిక ఏదైతే తాటి చెట్ల పాలెం దగ్గర ఉంటున్నారో ఆ ఇంటికి దగ్గరలోని ఒక పెద్ద ఈవెంట్ జరిగింది. ఆ ఈవెంట్ లో కూడా మౌనిక పాల్గొంది మిగతా ఫ్రెండ్స్ తో పాటు. అక్కడ జ్యోతి ప్రజ్వలన చేస్తున్నటువంటి వీడియోకి సంబంధించి 20 సెకండ్స్ ఉన్నటువంటి వీడియో కూడా ఫ్రెండ్స్ సుమన్ టీవీకి షేర్ చేయడం జరిగింది. ఆ వీడియోలో అమ్మాయి చాలా నవ్వుతూ చాలా బ్రైడల్ అవుట్ ఫిట్ లో కనపడుతోంది. అక్కడ ఒక జ్యోతిని వెలిగిస్తోంది. ఒక వెలుగునే అక్కడ నింపే క్రమంలో ఆమె ఫేస్ లో స్మైల్ ఉన్నప్పటికీ కూడా ఫ్రెండ్స్ నోటీస్ చేసింది ఏంటంటే ఆమె నుదిటి పైన చేతి పైన బలమైన గాయాన్ని గుర్తించారు. మౌనిక ఏంటి ఈ దెబ్బలు అని అడిగేటప్పుడు మౌనిక ఒకవైపు అక్కడ ఈవెంట్ సిచ్యువేషన్ కి తగ్గట్టుగానే స్మైలీగానే తన పెయిన్ కన్వే చేసింది ఫ్రెండ్స్ కి. ఇవి బ్లడ్ క్లాట్ అయిపోయింది, 2 రోజులు అవుతోంది అంటూ ఆ వీడియోలో ఆ అమ్మాయి చెప్పినటువంటి మాటలు కూడా రికార్డ్ అయి ఉన్నాయి. ఈ వీడియో కూడా ఎక్స్క్లూజివ్ గా మౌనిక ఫ్రెండ్స్ సుమన్ టీవీకి షేర్
షేర్ చేయడం జరిగింది. మరి ఎందుకు మౌనిక ఒంటిపైన అంత గాయాలైనా కూడా ఒక ఈవెంట్ లో అంత నవ్వుతూ అమ్మాయి ఎలా ఉండగలిగింది అంటే ఒకే ఒక లైన్ చెప్తున్నారు. మౌనిక ఎప్పుడు కూడా వ్యక్తిగత విషయాలను ఎవ్వరికి చెప్పుకోవడానికి ఇష్టపడేది కాదు మేడం. ఎందుకంటే కుటుంబ పరిస్థితులు చాలా భిన్నంగా ఉన్నాయి. కుటుంబ పరంగా కూడా ఆమె చాలా తీవ్రమైన ఒత్తిడిలు ఎదుర్కొంటుంది. ఆ విషయాలు కూడా బయటికి ఎవరికి తెలియదు. కానీ ఏదైతే నేవీ ఉద్యోగి రవీంద్ర అమ్మాయిని హత్య చేసిన తర్వాత పూర్తిగా అమ్మాయిదే తప్పు అని సొసైటీకి చూపించే ప్రయత్నంలో అమ్మాయి క్యారెక్టర్ ని చాలా బ్యాడ్ గా చూపిస్తున్నాడు. ఇప్పుడు రకరకాల కామెంట్స్ కూడా అమ్మాయికి వ్యతిరేకంగానే వస్తున్నాయి. చాలా మటుకు రవీంద్రనే సమర్థిస్తున్నారు. వేధింపులకు గురి చేయడం వల్లే, డబ్బుల కోసం వేధించడం వల్లే ఆ కోపోద్రిక్తుడైనటువంటి రవీంద్ర అమ్మాయిని చంపుంటాడు దారుణంగా అనేటటువంటి సింపతిని కూడా రవీంద్రకి ఇవ్వటం అనేది మమ్మల్ని చాలా తీవ్రంగా వేధిస్తోంది, బాధ పెడుతోంది. మౌనిక మాత్రం చాలా మంచి అమ్మాయి, చాలా కమిట్మెంట్ తో ఉంటుంది వర్క్ విషయంలో. నిజానికి డబ్బులే కావాలి అంటే అంత కమిటెడ్ గా వర్క్ విషయంలో ఎందుకు వస్తుంది? ఒకవైపు ఒక బ్యాంక్ లో ప్రైవేట్ ఎంప్లాయీగా అంటే పార్ట్ టైం చేస్తూనే మరొక వైపు ఏ చిన్న పెద్ద ఈవెంట్ అని చూడదు. ఏ ఈవెంట్ ఉన్నా ఒప్పుకుంటుంది. చక్కగా నీట్ గా రెడీ అయి డిసిప్లిన్ గా టైం కి వస్తూ ఉంటుంది మేడం. ఎప్పుడైనా మౌనిక మీ అమ్మ వాళ్ళకి బాగాలేదంటున్నావు కదా, హెల్ప్ ఏమైనా చేయాలా, డబ్బులు ఇవ్వాలంటే వద్దక్క, చాలా థ్యాంక్స్ అక్క, నేను ఎవరి దగ్గర డబ్బులు తీసుకోవడానికి ఇష్టపడనక్క, నేను ఎలాగో సంపాదిస్తున్నాను కదా, అమ్మకి కూడా జీతం వస్తూ ఉంటుంది, పర్వాలేదు నేను బాగు చేయించుకుంటాను అని చెప్పేది తప్ప ఏ రోజు కూడా ఈవెంట్ లో రకరకాల ఫ్రెండ్షిప్లు ఉంటాయి. రకరకాల అంటే పెద్ద వ్యక్తులతో గాని, చిన్న వ్యక్తులతో గాని, లేడీస్ తో గాని, జెంట్స్ తో గాని పరిచయాలు ఉంటాయి. వాటిని కూడా వాళ్ళు ఉపయోగించుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. కానీ ఎప్పుడు ఎవరైనా స్వతహాగా స్వయంగా నీకేమైనా హెల్ప్ కావాలని అడిగినా కూడా అమ్మాయి ఇమీడియట్ గా నో చెప్పేది. అలాంటి మౌనిక రవీంద్రని డబ్బుల కోసం వేధిస్తుంది అంటే ఎవిడెన్స్ లేవి మేడం. ఎవిడెన్స్ లేకుండా ఎలా మాట్లాడుతున్నారు? డేటింగ్ యాప్ ద్వారా ఇద్దరికి పరిచయం అంటున్నారు. మరి ఆ డేటింగ్ యాప్ ఏంటి అనేది కూడా పోలీసులు రివీల్ చేయాలి కదా. ఒక అమ్మాయి, చనిపోయిన అమ్మాయి మీద ఇన్ని నిందలు మోపుతున్నప్పుడు దానికి సంబంధించిన కొన్ని ఆధారాలైనా బయట పెట్టాల్సిన అవసరం ఉంది కదా. అందుకే మేము మీకు అప్రోచ్ అయ్యాం. సుమన్ టీవీ ద్వారానైనా కొన్ని వాస్తవాలు మీరు బయట ప్రపంచానికి తెలియచేయండి. ఎలాగో ఆ కుటుంబానికి ఒక అన్యాయం జరిగిపోయింది అంటూ కూడా వాళ్ళు చెప్తున్నారు. అయితే మౌనిక గురించి ఫ్రెండ్స్ చెప్పిన ఎక్స్క్లూజివ్ విషయాలు కూడా ఇప్పుడు నేను మీతో చెప్తున్నాను. సో అమ్మాయి బీటెక్ చదివింది, ఇంగ్లీష్ ఫ్లూయెంట్ గా మాట్లాడుతుంది. తనకు ఉన్నటువంటి కొద్దిపాటి పరిచయాలలో కూడా ఒక 5 అబ్బాయిలతో మంచి ఫ్రెండ్షిప్ మాత్రమే ఉంది. అంతకు మించి హద్దులు కూడా అమ్మాయి దాటదు. ఎప్పుడైనా వాళ్ళ నుంచి కాల్స్ వచ్చినా కూడా ఇంగ్లీష్ లో చాలా ప్రొఫెషన్ గా మాట్లాడుతుందే తప్ప ఎప్పుడు తను హద్దులు దాటి ప్రవర్తించలేదు. అందులోనూ సొసైటీలో ఈవెంట్ లో పనిచేస్తున్న అమ్మాయిలన్నా అబ్బాయిలన్నా ఒక రకమైన చిన్న చూపు ఉంటుంది. వాళ్ళ క్యారెక్టర్ ని ఈజీగా అసెస్ చేస్తూ ఉంటారు. కానీ అలా మౌనికను మాత్రం మీరు ఎవరు ట్రీట్ చేయొద్దు అంటూ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ రిక్వెస్ట్ చేస్తున్నారు. ఇంకొక వైపు ఫ్యామిలీ గురించి ఎప్పుడైనా మీ ఇల్లు ఎక్కడ మౌనిక, అందరం అందరి ఇళ్ళకి సరదాగా వెళ్తున్నాం కదా, మీ ఇంటికి కూడా రావాలి అన్నా కూడా వద్దక్క, మా ఇల్లు అంత బాగోదు, రెంటెడ్ హౌస్ లోనే ఉంటున్నాం, అవసరమైనప్పుడు నేనే తీసుకెళ్తాను అని చెప్తూ ఉండేది. కేవలం అమ్మాయి కలిసినప్పుడల్లా ఈవెంట్ల గురించి, ఈవెంట్ పేమెంట్ల గురించి మాట్లాడడం తప్ప అవుట్ ఫిట్, ఈ శారీ అక్కడ ఉండిపోయిందో లేకపోతే ఈ ఆర్నమెంట్ సెట్ అయిందా, ఇలాంటి విషయాలే తప్ప ఎప్పుడు హద్దులు మీరు గాని లేకపోతే ఇంకొకరి విషయాలు కూడా ఎప్పుడు షేర్ చేసుకోవడానికి ఇష్టపడేది కాదు అంటున్నారు. ముందు రోజు ఈవెంట్ లో ఫ్రెండ్స్ గమనించారు గాయాలు మౌనిక మీద అని చెప్తున్నారు. మౌనిక లాస్ట్ మృతి చెందిన రోజు, హత్య జరిగిన రోజు కాకుండా రవీంద్ర ఇంటికి బిఫోర్ ఎప్పుడు వెళ్ళింది? పోలీసులు ఏమైనా దాని గురించి చెప్పారా? దీపిక, 100% ఈ ప్రశ్న ప్రతి ఒక్కరిలో తలెత్తుతుంది. కేవలం ఏవైనా ఎవిడెన్స్లు ఉన్నాయా అంటే ఇంతకు ముందు వరకు మనం చూసాం, ఒక చోరీ గాని లేకపోతే ఒక కిడ్నాప్ గాని మరొక క్రైమ్ కేసులో పలానా నిందితుడు గాని లేకపోతే ఆ బాధితులు గాని ఇంటికి ఫ్రీక్వెంట్ గా వస్తూ వెళ్లే వాళ్ళు అనేటటువంటి సీసీటీవీ ఎవిడెన్స్ గాని ఐ విట్నెస్ గాని ఎవరి దగ్గరైనా ఉండేది. వాళ్ళు ధైర్యంగా ముందుకొచ్చి చెప్పేవారు. బట్ మౌనిక కేసు విషయంలో, మర్డర్ కేసు విషయంలో మాత్రం ఇవన్నీ ఒక ట్విస్ట్లు గానే ఎందుకు ఉండిపోతున్నాయంటే ఎక్కడా ఎలాంటి ఆధారాలు బయటపడకపోవటమే. కేవలం అటా అంటూనే మాట్లాడుతున్నటువంటి మాటలే తప్ప ఇదే నిజం అని చెప్పడానికి ఏ ప్రూఫ్స్ కూడా లేకపోవడం కూడా ఇక్కడ చాలా బాధాకరమైన విషయం అని చెప్పాలి. అయితే ఫ్రెండ్స్ ఆ రోజు ఈవెంట్ లో ఏంటి మౌనిక ఈ దెబ్బలు అన్నప్పుడు ఆమె బ్లడ్ క్లాట్స్ 2 రోజుల నుంచి ఇలానే ఉండిపోయాయి అక్క అంటూ వాళ్ళతో చెప్తున్నటువంటి మాటలు కూడా ఎక్స్క్లూజివ్ గా మన చేతిలో ఉన్నటువంటి వీడియోలో మీకు ఆ మాటలు కూడా వినిపిస్తున్నాయి. అయితే ఫ్రెండ్స్ సుమన్ టీవీ
తో చెప్పినటువంటి కొన్ని మాటల్లో కీలకమైన పాయింట్ కూడా ఉంది. ముందు రవీంద్ర కొట్టాడు అనే విషయాన్ని కూడా ఫ్రెండ్స్ చెప్తున్నారు. ఖచ్చితంగా మౌనిక లైఫ్ లో మరొక మగవాడే లేదు అనేది ఈ ఫ్రెండ్స్ దగ్గర ఉన్నటువంటి క్లారిటీ. ఎందుకంటే మిగతా మగవాళ్ళ విషయంలో కూడా ఆమె ఎప్పుడు అడ్వాన్స్ గా ఉండలేదు. ఎవరైనా కాంటాక్ట్స్ షేర్ చేసినా కూడా అమ్మాయి అక్కడితోనే ఆ విషయాల్ని గాని ఆ వ్యక్తుల్ని కట్ చేసేది తప్ప ఎవరిని తన లైఫ్ లోనికి ఇన్వైట్ చేయలేదు. ఈ రిలేషన్ ని కూడా చాలా సీక్రెట్ గా ఉంచాలి అనుకుంది, గోప్యంగా ఉంచాలి అనుకుంది. కానీ ఈ వ్యక్తి ఎవరైతే ప్రేమించాను అని చెప్పి అమ్మాయిని మాట్లాడడానికి ఇంటికి పిలిపించుకొని హత్య చేసి ముక్కలు ముక్కలుగా నరికేసి 3 చోట్ల అమ్మాయి శరీర భాగాలను పెట్టేసి ఒక చోట తల కాల్చేసినటువంటి వ్యక్తి తిరిగి ఆ అమ్మాయి డబ్బుల కోసం డిమాండ్ చేయడం వల్ల, అలాగనే బ్లాక్ మెయిల్ చేయడం వల్లే నేను చంపేశాను, ఆ తర్వాత ఆధారాలు బయటకు రాకుండా ఉండేందుకే ఇలా ఈ మూటలు కట్టి ఆ మృతదేహపు శరీర భాగాలను ఒక చోట కాల్చడానికి తీసుకెళ్లాను అని పోలీసుల ముందు చెప్తున్నారు. ఇందులో నిజం ఎంత అనేది పోలీసులు ఎందుకు బయట పెట్టడం లేదు? టెక్నికల్ ఎవిడెన్స్ ఉండాలి కదా. ఒకవేళ మౌనికకి రవీంద్ర మనీ ట్రాన్స్ఫర్ చేస్తుంటే ఆ ట్రాన్సాక్షన్స్ కి సంబంధించినటువంటి రికార్డ్స్ కూడా తీయాల్సినటువంటి బాధ్యత పోలీసులకు ఉంది కదా. పోలీసులు ఇలాంటి కేసుల్ని క్విక్ గా ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు ఈ పాటికి వాళ్ళ చేతికి ఎవిడెన్స్లు రావాలి కదా. మీడియా ముందు ఎందుకు పెట్టలేదు? రవీంద్ర చెప్పాడు, మేము చెప్తున్నామని పోలీసులు చెప్తున్నారే తప్ప మౌనిక గురించి మరి ఎందుకు బాధిత కుటుంబం మౌనికది అన్నప్పుడు మరి పేరెంట్స్ ఎందుకు మాట్లాడటం లేదు అనే క్వశ్చన్ కూడా మనం ఫ్రెండ్స్ ని అడగడం జరిగింది. అయితే ఫాదర్ వాళ్ళ మౌనిక వాళ్ళ ఫాదరు బ్రదరు వేరే చోట ఉంటారని, మౌనిక వాళ్ళ అమ్మ అక్కతో తాటిచెట్లపాలెంలోని సంజీవయ్య కాలనీలో ఒక చిన్న హౌస్, ఆ హౌస్ ని చూసినా ఈ అమ్మాయి తాలూకా ఫోటోలు చూసినా ఎక్కడ పొంతన ఉండదు. ఆ అమ్మాయి అవుట్ ఫిట్ గానీ ప్రొఫెషనాలిటీ గానీ ఆ లుక్ గానీ చాలా ఎలిగెంట్ గా ఉంది, చాలా డీసెంట్ గా ఉంది. బట్ తాటిచెట్లపాలెంలో సంజీవయ్య కాలనీలో ఉంటున్న వాళ్ళ ఇంటికి వెళ్లి చూస్తే పూర్ గా లైఫ్ లీడ్ చేసే వాళ్ళు ఎలా ఉంటారో చాలా సింప్లిసిటీగా ఉన్న వాళ్ళ ఇల్లులా అనిపిస్తోంది. ఎందుకు అంటే అందుకే మేడం మమ్మల్ని ఎవరిని కూడా కుటుంబ వ్యవహారాల విషయంలో గానీ షేర్ చేసుకోలేదు, ఇంటికి కూడా మమ్మల్ని ఎప్పుడు కూడా తీసుకువెళ్ళటానికి కూడా మౌనిక ఇష్టపడేది కాదు అనేది వాళ్ళు చెప్తున్న మాట. అయితే ఇక్కడ ఇంకొక విషయం, తండ్రి సుమన్ టీవీతో గాని మీడియాతో మాట్లాడినప్పుడు నా కూతురు ఇంటర్ చదివింది, తనకి మేము పెళ్లి సంబంధాలు కూడా చూస్తున్నాం, నిజంగానే రవీంద్ర గాని ఇంకొక వ్యక్తితో ఆమెకి ప్రేమ ఉంటే నాన్న నాకు ఈ సంబంధం వద్దు అని చెప్పేది, ఓకే నాన్న పెళ్లి చేసుకుంటాను అని అన్నది అంటూ మౌనిక తండ్రి వేణుగోపాలరావు మీడియా ముందుకు వచ్చి చెప్పారు. బట్ మౌనిక ఫ్రెండ్స్ ఏం చెప్తున్నారు, అమ్మాయి బీటెక్ చదివింది మేడం, బీటెక్ చదివింది కాబట్టి అమ్మాయి బెంగళూరులో, హైదరాబాద్ లో, ముంబైలో కూడా కొన్ని చోట్ల అమ్మాయి పని చేసి వచ్చింది. అక్కడ జాబ్ సాటిస్ఫాక్షన్ లేకపోవడం వల్ల ఇండివిజువాలిటీ టైం ఉండాలి, ఇంట్లో అక్కని కూడా అక్కకి కూడా థైరాయిడ్ వల్ల ఆమె చాలా ఒబెసిటీగా ఉంటారు, వీళ్ళని నేను చూసుకోవాలి, కన్వీనియంట్ జాబ్ కోసం మాత్రమే ఆమె ఫీల్డ్ మార్చుకొని మళ్ళీ వైజాగ్ వచ్చేసి ఒక బ్యాంక్ లో ప్రైవేట్ జాబ్ చేస్తుంది పార్ట్ టైం, మిగతా టైంలో ఈవెంట్స్ కి వస్తూ ఉంటుంది అనే విషయం కూడా కీ పాయింట్ ఇది. ఎందుకు అంటే ఖచ్చితంగా చెప్పాలి, లక్ష్మి మౌనిక తండ్రి ఏం చెప్తున్నాడు, మౌనిక ఇంటర్ చదివింది అని, కానీ వాళ్ళ ఫ్రెండ్స్ ఏం చెప్తున్నారు బీటెక్ చదివింది అని. అసలు వాళ్ళ తండ్రి మాటలకి ఫ్రెండ్స్ మాటలకి పొంతన లేదు. వాళ్ళ తండ్రి మానసిక స్థితి కరెక్ట్ గానే ఉందా? ఎందుకు అలా మాట్లాడుతున్నారు? సో వాళ్ళ తండ్రి ఉన్నటువంటి దుఃఖంలో వాళ్ళ మానసిక పరిస్థితిని మనమైతే గనక అసెస్ చేయలేము, అంచనా వేయలేం. కానీ ఆయన కొంతమంది చాలా బాధని వ్యక్తపరుస్తారు, కొంతమంది మాత్రం వ్యక్తపరచలేరు, మాటల్లోనే తాము చెప్పాలి అనుకున్నది కన్వే చేస్తూ ఉంటారు. నిన్నటి నుంచి కూడా మీడియా ముందుకు వచ్చి ఎవరైతే మౌనిక తండ్రి వేణుగోపాలరావు మాట్లాడిన మాటల్లో నువ్వు యాక్ట్ చేస్తున్నావంటూ చాలా మంది సోషల్ మీడియాలో కామెంట్లు కూడా పెట్టడం జరిగింది. ఒక కూతుర్ని కోల్పోయిన తండ్రి ఈ రకంగా మాట్లాడతాడా? నువ్వు టెక్నికల్ గానే మాట్లాడుతున్నావు తప్ప కూతుర్ని కోల్పోయినట్టుగా నీలో బాధ కనిపించటం లేదు అంటూ కూడా సోషల్ మీడియాలోనే కొంతమంది నెటిజన్లు కామెంట్లు చేసినటువంటి విషయాలు కూడా మనం చూసాం. ఆ తర్వాత కుటుంబ సభ్యులే అన్ని ఎందుకు మేడం మీడియా ముందుకు ఒక బాధిత కుటుంబం వచ్చి మాట్లాడుతున్నా కూడా జనాలు ఎవరు నమ్మటం లేదు మమ్మల్ని, తిరిగి నెగిటివ్ గా మౌనిక గురించి మాట్లాడుతున్నారు, మౌనిక తరపు మాట్లాడుతున్న వాళ్ళే నెగిటివ్ గా చూస్తూ కామెంట్లు పెడుతున్నారు. కాబట్టి ఇక మేమెవరు మీడియా ముందుకు రాము అనేటటువంటి ఒక క్లారిటీ కూడా మౌనికకు సంబంధించి డే 1 నుంచి పోలీస్ స్టేషన్ ఇన్వెస్టిగేషన్ దగ్గర ఉన్న వ్యక్తులు ఎవరు కూడా ఇక మాట్లాడటానికి ముందుకు రాలేదు. నిన్న అంతిమ యాత్రలు చేసినప్పుడు కూడా సాంప్రదాయంగా తండ్రి మాత్రమే చేశాడు, అందులో
అక్క మాత్రం పాల్గొనలేదు. ఇక్కడ కారణం ఏంటంటే తల్లి క్రిస్టియానిటీలో ఉన్నారు, తండ్రి హిందూ సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. నా కూతురికి నేనే హిందూ సాంప్రదాయ ప్రకారం అంత్యక్రియ కార్యక్రమాలు చేస్తాను అని ఆయన చెప్పడం, మిగతా బాడీ కూడా, ఎందుకంటే ఒక బాడీ ఉంటే గనుక పోస్ట్ మార్టం తర్వాత ఇంటికి ఆ బాడీని తీసుకువెళ్ళటం, మిగతా చివరి అంతిమ కార్యక్రమాలకు సంబంధించి ఏర్పాట్లు చేయటం మనం చూస్తాం. కానీ బాడీ ముక్కలు ముక్కలు అయిపోయిన తర్వాత ఇంకా ఏముంటుంది ఇంటికి తీసుకెళ్లటం. అందుకే నేరుగా మార్చురీ దగ్గరికి ఆ కార్యక్రమాలకు సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ చేయడం జరిగింది. మార్చురీ నుంచే నేరుగా అంతిమ యాత్ర కొనసాగిస్తూ బరేల్ గ్రౌండ్ లో అమ్మాయికి సంబంధించినటువంటి చివరి ప్రయాణాన్ని సాంప్రదాయంగా కొనసాగించారు తండ్రి వేణుగోపాలరావు. ఇక్కడ కూడా చాలా మందికి చాలా రకాల డౌట్లు రేజ్ అయ్యాయి. తండ్రి ఒకలా మాట్లాడుతున్నాడు, తల్లి కొంతమంది మీడియాతో మాట్లాడుతూ ఒకరాగా మాట్లాడుతోంది. వీళ్ళెవరిలో కూడా దుఃఖం కనిపించలేదు, బాధ కనిపించలేదు అనేది కూడా చాలా మంది నెటిజన్లు నోటీస్ చేశారు. అందుకే ఆ రకమైన కామెంట్లు కూడా ఇచ్చున్నారు. ఇక్కడ మౌనిక వాళ్ళ ఫ్రెండ్స్ ని కూడా మనం అడుగున్నాం, అసలు తండ్రికి తల్లికి ఈ మధ్య గ్యాప్ ఏంటి అంటే, ఆమె ఎక్కువగా క్రిస్టియానిటీలో ఉండటం వాళ్ళ నాన్నగారికి నచ్చక వాళ్ళ అబ్బాయిని తీసుకుని వేరే చోటకు వెళ్ళిపోయాడు. వీళ్ళు ముగ్గురు లేడీస్ ఎవరైతే అమ్మ, అక్క, మౌనిక మాత్రమే ఇక్కడ ఉంటున్నారు. అందువల్ల కూడా ఒక రకమైన ఒత్తిడిలో అమ్మాయి ఉంటూ ఉంటుంది కాబట్టి ఈ ఈవెంట్లకు వచ్చినాక కేవలం స్మైల్ తోనే మా అందరితో మింగిల్ అవుతూ ఉంటది తప్ప ఎప్పుడు ఏ రకమైన బాధలు కూడా షేర్ చేసుకోవడానికి ఇష్టపడేది కాదు అనేది మాత్రం మౌనిక ఫ్రెండ్స్ దగ్గర ఉన్నటువంటి క్లారిటీ. అయితే వాళ్ళు మాత్రం చెప్తున్నారు బీటెక్ చదివింది మౌనిక అని. అలానే ముంబై, హైదరాబాద్, అలానే వేరే చోట కూడా బెంగళూరులో కూడా అమ్మాయి జాబులు చేసి వచ్చిన తర్వాతే ఇక్కడ ఈవెంట్లు చేస్తుంది అని చెప్తున్నారు. మీరు సుమన్ టీవీకి కూడా కొన్ని ఎక్స్క్లూజివ్ గా వాళ్ళు ఫోటోలు షేర్ చేసినప్పుడు కూడా అమ్మాయి అవుట్ ఫిట్ మనం ట్రెడిషనల్ వేర్ లో చూసాం. చాలా ప్యాషనేట్ గా ఉంది, చాలా స్టైలిష్ లుక్ లో ఉంది. ఇదంతా కూడా ఇంటర్ చదివి ఏదో ఈవెంట్లు చేసేస్తే వచ్చే అవుట్ ఫిట్ కాదు మేడం. అమ్మాయి ప్రొఫెషనల్ గా బాగా చదువుకుంది కాబట్టి అమ్మాయి లుక్ కావచ్చు, అమ్మాయి మాట తీరు కావచ్చు, ఫ్లూయెన్సీ ఇంగ్లీష్ ఫ్లూయెన్స్ కావచ్చు, అంత బాగా ఉంటుంది అని కూడా చెప్తున్నారు. మరి ఒక్క రోజైనా రవీంద్ర గురించి మీతో ఎప్పుడైనా చెప్పిందా అంటే, ఒక రిలేషన్ కొనసాగుతుందనే విషయం తెలుసు. అంతకు ముందు అమ్మాయి హత్యకు గురి కాక ముందు కొన్ని దెబ్బలు ఏవైతే అమ్మాయి ఒంటి మీద చూశారో ఖచ్చితంగా అవి రవీంద్ర వల్ల కలిగిన గాయాలే అని వాళ్ళు కన్ఫర్మేషన్ చేసుకున్నారు. ఎందుకంటే ఇలాంటి ఒక రవీంద్ర అనే వ్యక్తి పెళ్ళైనాక కూడా ఈ అమ్మాయి ఆ అబ్బాయితో రిలేషన్ కొనసాగిస్తూ ఉంది అంటే ఎంత నమ్మింది, ఎంత డీప్ గా వెళ్ళిపోయింది. కనీసం ఆ ఆలోచన కూడా లేకుండా పూర్తిగా అమ్మాయి క్యారెక్టర్ నే బ్యాడ్ చేయాలి అనుకున్నటువంటి అతని విధానాన్ని పూర్తిగా వీళ్ళు తప్పు పడుతున్నారు. ఇలా అయితే అమ్మాయిలకి భద్రత ఏది, ఫ్రీడమ్ ఏది అనేది కూడా వాళ్ళ వెర్షన్. ఇంకొకటి, వాళ్ళ నాన్నగారు చూస్తున్నటువంటి సంబంధాలకు ఈ అమ్మాయి నో చెప్పలేనప్పటికీ కూడా ఫ్రెండ్స్ దగ్గర మాత్రం ఒక క్లారిటీ ఇచ్చింది. మా నాన్న పెళ్లి సంబంధాలు చూస్తున్నాడు కానీ నాకు పెళ్ళంటే ఇష్టం లేదు, మగవాళ్ళన్నా కూడా నాకు చాలా చిరాగ్గా ఉంటుంది, ఎందుకో వాళ్ళ దగ్గరకు వచ్చినా కూడా నాకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అనే విషయాలు కూడా ఫ్రెండ్స్ తో కొంత పర్సనల్ గా షేర్ చేసుకున్నట్టు తెలుస్తోంది. పెళ్ళొద్దంటే ఎలా, ఈ అమ్మాయిని మౌనికని లక్కీ అంటారు. ఈవెంట్ లో ఫ్రెండ్స్ అందరూ కూడా నిక్ నేమ్ లక్కీ అని పిలుస్తారు. అదేంటి లక్కీ, పెళ్లి చేసుకోపోతే ఎలా అని అడిగినప్పుడు కూడా నాకు ఇష్టం ఉండదక్క, ఒకవేళ పెళ్లి చేసుకున్నా వండడం లేకపోతే వచ్చేవాడికి కావాల్సిన ఏర్పాట్లు చేయడం తప్ప అంతకు మించి ఫిజికల్ రిలేషన్ లోనికి నేను వెళ్ళలేను అనే విషయాన్ని కూడా అమ్మాయి ఈవెంట్ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకున్నటువంటి విషయాలు కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. ఎందుకంటే ఏ రోజు అమ్మాయి హద్దులైతే దాటలేదు మేడం. అమ్మాయి ఎప్పటి నుంచో మేము చూస్తూ ఉన్నాం, రకరకాల ఈవెంట్ మేనేజర్లతో అమ్మాయి టైఅప్ లో ఉంటుంది. కొంతమందిని ఈవెంట్స్ కి ఆ అమ్మాయి డీల్ చేసి తీసుకొస్తూ ఉంటుంది, పర్సంటేజ్ కూడా తీసుకుంటుంది. చాలా నిక్కచ్చుగా, చాలా క్లారిటీగా ఉంటుంది ప్రతి విషయంలో కూడా. ఎప్పుడు అమ్మాయి లిమిట్స్ క్రాస్ అయినటువంటి విషయాలే లేవు అనేది కూడా వాళ్ళ నుంచి వస్తున్నటువంటి వాస్తవాలు. కేవలం పర్సనల్స్ ఎందుకు లక్కీ, అందరమే అన్ని చెప్పుకుంటున్నాం కదా మంచి చెడ్డలు, నువ్వు మాత్రం ఎప్పుడు మీ ఫ్యామిలీ గురించి గానీ లవ్ గురించి గానీ చెప్పవంటే, నాకు లవ్ ఏమీ లేదులే అక్క, అవన్నీ చెప్పేటివి కాదు, చెప్పినా ఎవరు ఏమి చేయలేరు కదా, కేవలం తెలుసుకుని ఎంజాయ్ చేస్తారు, ఎంటర్టైన్ అవ్వడం తప్ప ఏముంటుంది అనే ఒక క్లారిటీ కూడా ఈ అమ్మాయి దగ్గర ఉంది అనేది కూడా వాళ్ళు చెప్తున్నారు. అంటే అంత మెచ్యూరిటీ ఉన్నటువంటి మౌనిక అర్ధాంతరంగా ఒక వ్యక్తి చేతిలో హత్యకు గురి కావడమే కాదు, ఆ వ్యక్తి ముక్కలు ముక్కలుగా నరికేసి ఆధారాలు లేకుండా చేయటానికి దారపాలెం లాంటి అడవి వరం లాంటి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకువెళ్లి అక్కడ తగలబెట్టేశాడు. ఇవేవి మేము జీర్ణించుకోలేకపోతున్నాం. మీరు ఒక్కసారి చూడండి మేడం, అమ్మాయి బ్యూటీ ఎంత అందంగా ఉందో, ఎంత
చాలా ఒందికగా ఉండేటటువంటి డిసిప్లిన్ గా ఉండేటటువంటి అమ్మాయి మేడం మౌనిక. దయచేసి ఆ అమ్మాయి క్యారెక్టర్ ని పూర్తిగా తప్పుపడుతున్నారు. అది కాదు, నిజాలు నిగ్గు తేలాలంటే ఎవిడెన్స్లు బయట పెట్టాల్సింది పోలీసులే. రిక్వెస్ట్ చేస్తున్నాం అనుకోండి, మేము మీ ముందుకొచ్చి మాట్లాడలేకపోతున్నా కూడా మేము ఏవైతే డౌట్స్ రేస్ చేస్తున్నామో మీ ద్వారా కన్వే చేసి పోలీసులు ఆ కోణంలో కూడా ఇన్వెస్టిగేషన్ కొనసాగిస్తే బాగుంటుంది అనేది ఫ్రెండ్స్ యొక్క అభిప్రాయం. మౌనికకు రవీంద్రకు ముందు నుంచే గొడవలు జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. హత్య జరిగిన రోజు మౌనికను రవీంద్ర ఏమని చెప్పి పిలిచి ఉంటాడు? ముందుగానే పక్కా ప్లాన్ తోనే మర్డర్ చేశాడా? పోలీసుల ఇన్వెస్టిగేషన్ లో రవీంద్ర ఏం చెప్పాడు? ఇక్కడ మనం ఒక క్లారిటీ లైన్ తీసుకుంటే పోలీసుల నుంచి కూడా మనం అనేకమైన ప్రశ్నలు సంధించాం మీడియా మీట్ లో. కానీ ఇక్కడ మౌనిక బ్రతికి లేదు కదా. ఇది రవీంద్ర చెప్తున్న విషయం తప్పు సార్, ఇలా జరిగింది అని చెప్పడానికి ఆమె తరపు నుంచి ఎలాంటి ఆధారాలు మనకు రావటం లేదు. పోనీ మౌనికకు సంబంధించి అలానే మౌనిక రవీంద్ర రిలేషన్ గురించి ఫ్యామిలీ దగ్గర ఏమైనా క్లారిటీ ఉందంటే వాళ్ళు అసలు రవీంద్ర అనే వ్యక్తి కాదు కదా, ఆ పేరు కూడా మాకు పరిచయం లేదని చాలా క్లారిటీగా చెప్పేస్తున్నప్పుడు ఎవరు చెప్పగలుగుతారు? కాబట్టి రవీంద్రనే మేము ఇంట్రాగేషన్ లో భాగంగా అడిగినప్పుడు రవీంద్ర చెప్తున్న కేవలం విషయాలు ఏంటంటే, అమ్మాయి ఇప్పటికే 3.5 లక్షల రూపాయలు నా దగ్గర తీసుకుంది, మళ్ళీ కొంత డబ్బులు అడుగుతోంది, దీని మధ్య కొన్నాళ్ళుగా మా ఇద్దరి మధ్య డిస్కషన్స్ కూడా నడుస్తున్నాయి, దీని గురించి మాట్లాడుకుందామనే మౌనికను నేను ఇంటికి పిలిపించాను. అప్పటికి నాకు ఎలాంటి అమ్మాయిని హత్య చేయాలనే ఆలోచన అయితే లేదు. ఇంటికి మధ్యాహ్నం 1:30 ప్రాంతంలో వచ్చినటువంటి మౌనిక తనకి మధ్య ఒక డిస్కషన్ అయితే నడిచింది. అయితే ఆ క్రమంలోని నాకు ఇప్పుడు ఇమీడియట్ గా పెద్ద మొత్తంలో నువ్వు డబ్బులు ఇవ్వకపోతే మన ప్రైవసీ వీడియోలు ఏవైతే ఉన్నాయో మీ ఆవిడికి షేర్ చేస్తాను, నీ పరువు తీసేస్తాను అని మౌనిక అనటం వల్ల ఈ గొడవ పెద్దదవుతూ ఇరుగు పొరుగు వాళ్ళకి తెలిసిపోతుందనేమో అనేటటువంటి ఆలోచనతో ఈ మౌనిక యొక్క ముక్కు నోరు మూసేసి ఊపిరి ఆడకుండా చేసేశాను అంటూ పోలీసులకు రవీంద్ర చెప్పినటువంటి విషయాలు. ఆ తర్వాత మరి ఎందుకు ఇంత ముక్కలుగా చేయాల్సిన పరిస్థితి ఏంటయ్యా అని అడిగినప్పుడు అతను చెప్పింది, ఆధారాలు లేకుండా చేయాలనే ఆలోచనతోనే భయపడ్డాను సార్, ఇది కావాలని చేయలేదు, ఆ అమ్మాయితో ఘర్షణ పెద్దదవుతుంది, ఇరుగు పొరుగు వారికి తెలిసిపోయి రచ్చ జరిగితే నేను వీధి పాలవుతానేమో అనే భయంతోనే ఆ అమ్మాయికి ఊపిరి ఆడకుండా చేసి చంపేశాను. ఆ తర్వాత నాకేం చేయాలో అర్థం కాక బాడీని ఇక్కడి నుంచి డిస్పోజ్ చేయాలనుకున్నాను, బట్ నా కెపాసిటీ సరిపోలేదు, అందుకే వెంటనే ఒక కత్తిని యాప్ ద్వారా ఆర్డర్ పెట్టుకొని రప్పించుకున్నాను, ప్యాకింగ్ ఐటమ్స్ కూడా ఆర్డర్ పెట్టుకొని రప్పించుకున్న తర్వాత ఆ కత్తితో ఆ అమ్మాయి బాడీని ముక్కలుగా చేసి కొంత పార్ట్ ఈ తల భాగాన్ని చేతుల భాగాన్ని ఒక మూట కట్టి అడవివరం దగ్గర ఉన్నటువంటి ధారపాలెం జీడి తోటలో నిర్మానుష్య ప్రాంతంలోకి తీసుకెళ్లి తగలబెట్టేశాను. అయితే ఆ తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చాను, ఇంకొక బాడీ పార్ట్ ని తీసుకు వెళ్ళాలి అనుకున్నాను గానీ ఈ మొండం ఏదైతే ఉందో దీన్ని ఫ్రిడ్జ్ లో పెట్టేశాను మూట కట్టి. కింద భాగం 2 లెగ్స్ కి సంబంధించిన భాగాన్ని ట్రాలీ బ్యాగ్ లో పెట్టేశాను. వీటిని కూడా తీసుకెళ్లి డిస్పోజ్ చేద్దాం అనుకున్నాను గానీ అంతలోనే తన ఫ్రెండ్ కి ఇలా జరిగిన విషయాన్ని భయపడి చెప్పడం వల్ల ఆ ఫ్రెండ్, నువ్వు ఎక్కడికి ఎస్కేప్ అయినా పోలీసులు నిన్ను పట్టేసుకుంటారు, ఇమీడియట్ గా నువ్వు వెళ్లి పోలీసుల ముందు లొంగిపోవడమే మంచిది అని ఫ్రెండ్ ఇచ్చిన సజెషన్ మేరకే అతను పోలీసులు ఎదుట సరెండర్ అయ్యాడు అనే విషయాన్ని కూడా రవీంద్ర చెప్తున్న విషయం ఇప్పుడు బయటకు వస్తోంది. సో దీనికి సంబంధించి కూడా ఇదంతా నిజమేనా, కట్టుకథ అల్లి ఒక డ్రామా ప్లే చేస్తున్నాడు అనే విషయం కూడా టెక్నికల్ ఎవిడెన్స్ ద్వారా మాత్రమే తెలుస్తాయి. కాల్ రికార్డ్స్ ఉంటాయి కదా, సో మౌనికతో లాస్ట్ కాల్ పర్పస్ ఏంటి అనేది కూడా కాల్ రికార్డ్ లోనే తీయాలి పోలీసులు. ఎందుకంటే మౌనిక, మనం ఇద్దరు మాట్లాడుకుందాం, ఇవన్నీ మన మధ్య డిస్కషన్ ఇంకో వద్దు అని పిలిచాడా, లేదంటే అగ్రెసివ్ గా జరిగినటువంటి గొడవల నేపథ్యంలోనే ఇంటికి రా నువ్వు మాట్లాడుకుందాం, నువ్వు ఎక్కడో ఫోన్ లో మాట్లాడడం కాదు అనే ఆ కోణంలో వాళ్ళ వాయిస్ రేజ్ అయ్యిందా అనే విషయం కూడా కేవలం ఫోన్ రికార్డ్స్ మాత్రమే. ఇవన్నీ టెక్నికల్ ఎవిడెన్స్ లే సొసైటీకి చూపించాలి ముఖ్యంగా. ఎందుకంటే ఒక అమ్మాయి క్యారెక్టర్, ఒక అమ్మాయి చనిపోయింది అత్యంత దారుణంగా ఒక వ్యక్తి చేతిలో, ఆ వ్యక్తి హీరో అయిపోతున్నాడు, ఆ అమ్మాయి విలన్ అయిపోయింది, ఆ అమ్మాయి క్యారెక్టర్ మాత్రమే బ్యాడ్ అవుతుంది. చాలా మంది రేస్ చేస్తున్న ప్రశ్నలు కూడా ఈ వీళ్ళ రిలేషన్ 2021లో అంటే కోవిడ్ సమయంలో అయినప్పుడు, పెళ్లి 2024లో రవీంద్రకి అయింది, మరి ఈ అమ్మాయినే పెళ్లి చేసుకోవచ్చు కదా, అన్నాళ్ళు ఫ్రెండ్షిప్ కంటిన్యూ చేసినప్పుడు వీళ్ళిద్దరి మధ్య పెళ్లి ప్రపోజల్ వచ్చిందా, వస్తే మౌనిక రిజెక్ట్ చేసిందా, రవీంద్ర రిజెక్ట్ చేశాడా, అప్పటికి వీళ్ళిద్దరి మధ్య రిలేషన్ కంటిన్యూ అయింది, అక్కడికి ఇక్కడికి తిరగడాలు కూడా ఒకవేళ జరుగుంటే వీళ్ళ నుంచి వచ్చినటువంటి ఆ డీవియేషన్ లో ఎవరు పెళ్లికి రిజెక్ట్ చేశారు? ఒకవేళ ఇప్పుడు రవీంద్ర సీక్రెట్ గా పెళ్లి చేసుకోవడానికి అయితే అవదు, మినిట్ టు మినిట్ ఒక వీళ్ళ రిలేషన్ అంతే బలమైంది అయితే మినిట్ టు మినిట్ అప్డేట్ లో ఉంటారు కాబట్టి పెళ్లికి కొంత టైం ఉంటుంది, ఏర్పాట్లు ఉంటాయి. మరి మౌనికను ఒప్పించే రవీంద్ర పెళ్లి చేసుకున్నాడా?
మౌనికకి సంబంధించినటువంటి ఏ డీటెయిల్స్ కూడా అట్లీస్ట్ ఒక ఫ్రెండ్ తోనైనా చెప్పుకొని ఉండుంటే ఈ రోజు ఆ అమ్మాయినైనా పోలీసులు విచారించి వాస్తవాలు బయట పెట్టడానికి అవకాశం ఉండేదేమో. రెడ్డిక మొత్తానికి మౌనిక మర్డర్ కేసులో టెక్నికల్ ఎవిడెన్స్ల ద్వారా మాత్రమే అసలు నిజాలు బయటపడే అవకాశం ఉంది. మొత్తానికి గాజువాక మౌనిక మర్డర్ కేసు రోజుకు కొత్త మలుపు తిరుగుతోంది. నిందితుడు రవీంద్ర చెప్పిన కథనంపై అనుమానాలు వ్యక్తమవుతున్న వేళ పోలీసులు కూడా అన్ని కోణాల్లో దర్యాప్తు ముమ్మరం చేశారు. మౌనిక రవీంద్ర మధ్య పరిచయం ఎలా ఏర్పడింది, హత్యకు అసలు కారణం ఏంటి, బయటపడని సీసీటీవీ ఫుటేజ్లో ఏమైనా కీలక ఆధారాలు ఉన్నాయా అన్న అంశాలపై క్లారిటీ రావాల్సి ఉంది. మరోవైపు రవీంద్ర కుటుంబం ఇంకా మీడియా ముందుకు రాకపోవడం కూడా అనేక అనుమానాలకు తావిస్తోంది. ఈ కేసులో మరిన్ని సంచలన విషయాలు బయటపడే అవకాశం కనిపిస్తోంది. నిజమే అనుకుంటే ఎవరైనా చూస్తే ఎవరు గుర్తులేదని అలాగే ఉంది. ఇక్కడ మచ్చ కనిపించింది. అవును, ఐస్ పెట్టలే, వాయిస్ రికార్డ్ అయిపోతుంది.